ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశం. వీధి దీపాలు శబ్దాలు చేయవు. ఒకానొక ప్రాంతములో యుద్ధము భీకరముగా జరుగుతూ ఉంది. ఆ సైన్యం ఆశించిన సమయంలోపు యుద్ధాన్ని ముగించలేకపోయారు. కనుక వారు తీసుకుని వచ్చిన ఆహారము అడిగంటిపోవచ్చుంది. ఆహారము లేక అలమటించిపోతున్న సమయంలో వారు కలిగి ఉన్న ఆహారమును పంచిపెట్టగా కేవలం ఒక్కొక్క సైనికునికి 2 రొట్టెలు మాత్రము మిగిలెను. ఆ సైనికులలో ఒక క్రైస్తవుడు ఉండెను. అతడు యుద్ధము చేయుచు కూడా తన ఆత్మీయత కాపాడుకొనుచు ప్రతిదినము ప్రార్థించుచుండెను. సమయము దొరికినప్పుడల్లా బైబిల్ తెరిచి చదువుచూ ఉండెను. అది గమనించిన ఓ అధికారి ఇతడికి మతపిచ్చి బాగా ముదిరిపోయిందని భావించి అనేక మారులు ఆ క్రైస్తవ సైనికుని హేళన చేయొచ్చు, ఆ సైనికుని నిందించుచు నెపము ఏదైనా దొరుకుతుందేమోనని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ రోజు అందరికీ 2 రొట్టెలు పంచిపెట్టిన తర్వాత వారు ఆ సాయంత్రము తినక మరుసటి దినము కొరకు అందరూ దాచిపెట్టుకుని రాత్రివేళ విశ్రాంతి తీసుకొనుచుండిరి. అదే సమయంలో ఓ సైనికుడు శబ్దం చేయకుండా మెల్లిగా లేచి ప్రక్క సైనికుడు దాచిపెట్టుకున్న రొట్టె సంచిని మెల్లగా తెరుచుచుండగా మెలకువ వచ్చిన అధికారి ఓరకంట అంతా గమనిస్తున్నాడు. ఆ రొట్టె సంచి తెరుస్తున్న సైనికుడు ఎవరో కాదు, ఎప్పుడూ దేవుని గురించి మాట్లాడే క్రైస్తవుడైన సైనికుడే. అది గమనించిన అధికారికి బహుకోపము ఆవేశము తన్నుకుంటూ వస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని తలంచి తన కోపాన్ని అణుచుకొని తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు. ఈలోగా ఆ క్రైస్తవ సైనికుడు తాను పస్తుండి తన సంచిలో ఉన్న 2 రొట్టెలు తోటి సైనికుడు సంచిలో పెట్టుట గమనించిన అధికారికి నోట మాట రాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. తన 2 రొట్టెలు తన తోటి సైనికుని సంచిలో పెట్టి తిరిగి తన స్థలము చేరుకునుచుండగా అధికారి ఇక మౌనముగా ఉండలేక, నువ్వు ఆకలితో అలమటించిపోతూ కూడా నీ తోటి సైనికునికి ఈ 2 రొట్టెలు ఇచ్చివేశావు, నీకు ఇంతటి గొప్ప త్యాగముతో కూడిన మనసు ఎలా వచ్చిందయ్యా అని అంటుండగా ఆ క్రైస్తవ సైనికుడు ఇలా అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నా యేసయ్య సెలవిచ్చాడు కనుక నాకు లేకపోయినను నా తోటి సైనికుడు బహు బలహీనుడు, అప్పటికే తన 2 రొట్టెలు తినివేసిన గనుక నా ప్రభు చెప్పిన ప్రకారం అతనికి నా రొట్టెలు ఇచ్చేసాను అని అంటుండగయ్యా, నీలో ఉన్న నీ ప్రభు బహు గొప్పవాడు కనుకనే అధికారినైనను అందరికంటే ఎక్కువ బాధ్యత కలవాడినైనను నేను చేయలేని పని నువ్వు చేయగలిగావు అని క్రైస్తవ సైనికుడు చూపిన నిజమైన క్రీస్తు ప్రేమ ఆ అధికారిని బహుగా ప్రభావితం చేసింది. అవును, వీధి దీపాలు శబ్దాలు చేయవు, కానీ చీకటిలో సంచరించు వారికి దారిని చూపిస్తాయి. ప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును నీతి క్రియలను ప్రకాశింపనేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.